శ్యామ్ గారు మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు పాప సేఫ్టీ ఇంపార్టెంట్ ప్లీజ్ అండర్స్టాండ్. నాకు నీ అవసరం లేదు. ఇక్కడ పోలీసులు కొనేశాను. వెరీ స్ట్రాంగ్ అండ్ షార్ప్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అండ్ షార్ప్ చూద్దాం పదండి. మీరు ఇంత ముందు గన్ మ్యాన్స్ కి ఎక్కడ పనిచేశారా? ఛత్తీస్గఢ్ ఎంపీ ముఖేష్ పాండే దగ్గర అండి. ఆయన నక్సలైట్ కాల్పలు చచ్చిపోయారు కదా, అప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అక్కడ ఎందుకుంటాం సార్, పారిపోయాం. ఆ రోజు పారిపోయాం కాబట్టి బతుకున్నాం. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడతారేంటి సార్? మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంపీ సమ 6 గంటలు ఇంటికి ఎలా చేరుతుంది? రెస్పాన్సిబిలిటీ లేకపోతే 5 నిమిషాల్లో ప్రెస్ కి న్యూస్ ఎలా వెళ్తుంది? కరెక్టే. అంతకు ముందు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర సెక్యూరిటీగా ఉండేవాళ్ళం గురుగారు. బాంబ్ బ్లాస్ట్ లో ఆయనతో పాటు కారులో ఉన్న అందరి బాడీ పార్ట్లు చల్లాచెదురైపోతే మేమిద్దరమే జాగ్రత్తగా ఆయన పార్ట్లు మాత్రం సపరేట్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరైనా కాపాడామని గర్వంగా చెప్పుకుంటారు. మీరు 7 ఆన్ టైమ్ లో ఇంటికి చేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా ఎలా గుర్తుపట్టేశారండి బాబు? ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చని గుర్తెట్టుకుని బాడీని ఒకటి చేసాం. అలా ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ సార్. సారి పుట్టి మచ్చలు కూడా ఎక్కడున్నాయో కనుక్కోండి. మార్చురీలో పనిచేసే వాళ్ళకి గన్స్ ఇచ్చి సెక్యూరిటీ పంపించారంట.